హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారండి. దీనిని మనం పల్లీలు, నువ్వుల పొడి వేసి చేస్తాము. చాలా కమ్మగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ చిక్కుడుకాయల్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు కదండి. మేమైతే వీటిని బరబాటీలు ఇంకా పొడవు చిక్కుడుకాయలు అంటాం. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. పోపుల్ని బాగా దోరగా వేయించుకోవాలి. బాగా దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకొని ముక్కలు. ఈ కర్రీకి ఆనియన్స్ ఏమి ఎక్కువ పట్టవండి, జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని బాగా పచ్చివాసన పోయే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్కి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చివాసన పోతుందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మాడిపోకుండా దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్కి వేగిపోయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద ముక్కలుగా కట్ చేయాల్సిన పని లేదండి. ఇలా జస్ట్ 1 ఇంచ్ ముక్కల్లాగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే మందు అవి కొడతారు కదా. 1కి 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ముక్కలన్నింటినీ ఆనియన్స్లో వేసుకోవాలండి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఉప్పు తగ్గించుకుంటానంటే తగ్గించుకోండి. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టు పసుపు ఉప్పు బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిక్కుడుకాయలను మగ్గనివ్వాలండి. ఇవి ఎక్కువ టైం పట్టవు, త్వరగానే మగ్గిపోతాయి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని అవి ఆల్రెడీ ఒక 50% కుక్ అయిపోయాయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ బాగా అడుగు పట్టేస్తుందండి. ఒకసారి చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టకుండా. అలాగ ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈలోగా ఇందులోకి పల్లీలు నువ్వుల పొడి చేసుకుందామండి. నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను, ఈసారి అయిపోయింది. ఇంకా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. కొంచెం అయితే పల్లీలు తీసుకున్నానండి. పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పల్లీలను రోస్ట్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసి చల్లారనిచ్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో మళ్ళీ కొంచెం నువ్వులు వేసుకోవాలండి. నువ్వులను వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ప్యాన్ హీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అదే హీట్ పైన ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని పల్లీల్ని కలిపి మిక్సీ జార్లో వేసి ఇలా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మన చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిపోతాయి. ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి. ఏం గరం మసాలా అవేం వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలు ఉంటే సరిపోతుంది. కారం ధనియా పౌడర్ అంతా చిక్కుడుకాయలకు బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అవసరమైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతుంది కర్రీ. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కర్రీ మాడిపోకుండా. ఇది కొంచెం ముద్దకూరలాగా అవుతుందండి, ఎందుకంటే పల్లీలు నువ్వుల పొడి వేసాం కాబట్టి కొంచెం దగ్గరగా ముద్దకూరలా అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కర్రీ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. నువ్వులు పల్లి పొడి వేసాం కాబట్టి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందే ఉంటా మరి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.